తర్వాత అన్ని మతాలు గుర్తొచ్చినాయి. వాళ్ళ నుంచి వెళ్ళే చాలా మంది బయటికి వెళ్ళి వేరే మతాలు అది మాత్రం అనాదిగా ఉన్న మతమే. ఈ మతాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కూడా విశ్వవ్యాప్తం అవుతుంది. కానీ కొన్ని వర్గాల వారు మనల్ని టార్గెట్ చేసి మళ్ళీ మనం నుంచి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తుంది. అది పోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకెళ్ళి మన మతాన్ని మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని మిగతా టైంలో మనం కులాలు మిగతా చుట్టాలు అన్ని కొట్లాడుకున్నా కూడా హిందూ అనేసరికి మనమంతా ఒకటే యూనిటీ అనే భావనతో ఎక్కడైనా ఏదైనా ఒక గుండగాని దుఃఖాన్ని కూర్చొని మనలో ఏ బాధ ఉన్నా ఏదైనా చెప్పుకోవాలి. అదేవిధంగా మనం ఎక్కడో బంగ్లాదేశ్లో జరిగింది మనకెందుకులే, ఇప్పుడు చూస్తున్నాం కొందరు ఇప్పటికీ కూడా షాప్స్ తీసుకున్నారు, మనకెందుకులే అని అనుకోకుండా మన హిందువు ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కూడా ఉదాహరణకు సేఫ్ పాలస్తీనా అంటారు, సేఫ్ సిరియా అంటారు, ఎక్కడెక్కడ అవుతాయి ఆ వర్గాల వాళ్ళు. మరి మనం ఎందుకు అంటే మనం కేవలం కుళ్ళకు ఓన్లీ మన పొద్దున దాకా పని చేసుకుంటాం, పొద్దున దాకా నౌకరీ చేస్తాం కాబట్టి ఏదో మనం రిలాక్స్ అయ్యి రాజకీయం అనుకున్నాం. ఎందుకంటే మనకు దాదాపు మార్కెట్ గుడి ఉంది, జ్ఞానేశ్వరుడి గుడి ఉంది, అయ్యప్ప గుడి ఉంది, సాయిబాబా గుడి ఉంది, ఇంకా 6 రకాల గుడులు ఉన్నాయి, కోలాటం బ్యాచ్ ఉంది, భద్ర చదువుకుంటారు. ఎవరైతే డైలీ వాళ్ళు ఒకటి మన 30 వినాయక మండపాలు ఉన్నాయి. ప్రతి మండపం నుంచి ఐదుగురు తీసుకున్నా కూడా వాళ్ళే 200 మంది అవుతారు. మొత్తం 800 మందితో చేస్తారనుకున్నాం. ఇంకొకటి ఏంటంటే ఎక్కడో ఏదో 1%, 2% ముందు చేస్తేనే 200 మందితో వ్యాధి తీర్చారు. మనం 17,000 మంది జనాభా ఉన్నప్పుడు మనం ఈ మంది చేయడం ఇది మనకు ఒక గుణపాఠం అనుకోవాలి. ఇంకా తర్వాత ఏదైనా భవిష్యత్తులో జరిగేది అంటే ఖచ్చితంగా 800, 1000 మంది తక్కువ కాకుండా వ్యాలీ చేయాలి. అదేవిధంగా చిట్ల రామకృష్ణ అన్న చెప్పినట్టు మనం కనీసం 15 రోజులకోసారి 30 రోజులకోసారి మిగతా టైంలో మనం కులాలు మిగతా చుట్టాలు అన్ని కొట్లాడుకున్నా కూడా హిందూ అనేసరికి మనమంతా ఒకటే ఇంటి అనే భావనతో ఎక్కడైనా ఏదైనా ఒక గుళ్ళగాని కొట్టుకున్నా కానీ మనలో ఏ పాల్గొన్నా ఏదైనా చెప్పుకోవాలి. అదేవిధంగా మనం ఎక్కడో బంగ్లాదేశ్లో జరిగింది మనకెందుకులే, ఇప్పటికి కూడా షాప్స్ తీసుకున్నారు, మనకెందుకులే అని అనుకోకుండా మన హిందూ ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కూడా ఉదాహరణకు సేఫ్ పాలస్తీనా అంటారు, సేఫ్ సిరియా అంటారు, ఎక్కడ జరుగుతాయి ఆ వర్గాల వాళ్ళు. మరి మనం ఎందుకు అంటే మనం కేవలం గుళ్ళకు ఓన్లీ మన పొద్దు దాకా పని చేసుకుంటాం, పొద్దు దాకా నౌకరీ చేస్తాం కాబట్టి ఏదో మనం రిలాక్స్ చేయడం మునిగిపోతున్నాం. ఆ దేవుడు మన హిందువుగా పోతలేమా? మనకి కూడా ఏమనిపిస్తుందంటే 18,000 జనాభా ఉన్నప్పుడు ఒక 100, 150 మంది